ఇప్పుడు రాష్ట్రం విభజన అయిన తర్వాత రెండు పార్టీలు చూశారు. అటు చంద్రబాబు నాయుడు గారు చూశారు, జగన్ గారు చూశారు. రెండు పార్టీల్లో ఏది ఏది బాగా పరిపాలించారు మీరు? అది ఎలా చెప్తారండి? రాష్ట్ర విభజన తర్వాత అంటే కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్రానికి అన్యాయం చేసిందండి. ఎందుకంటే స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా, కొన్ని ఇటువంటి విషయాల్లో కాంగ్రెస్ని అన్యాయం చేసింది రాష్ట్రానికి. మరి సేమ్ టైము చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు పాలనలో ఉండేవాళ్ళు. ఆ టైంలో అయితే మేము విద్యార్థులుగా మా అభిప్రాయం ఏంటంటే ప్రత్యేక హోదా అయిన తర్వాత ఆయన స్పెషల్ స్టేటస్ సంజీవని అన్నారు చంద్రబాబు నాయుడు, తీసుకురాలేకపోయారు. తర్వాత రాజధాని అన్నారు, అది దాదాపు 33,000 ఎకరాలు, అది ఇంచుమించు ఒక 70 సంవత్సరాలు అయినా కంప్లీట్ అవ్వదు. అంటే అది ఒక గ్రాఫిక్లో చూపించారు. అంటే దాదాపు ఒక 70 సంవత్సరాలు ఫ్యూచర్లో పెట్టుకొని ఇప్పుడు రాజధాని అంటే ఒక హైదరాబాద్లో కేసీఆర్ కట్టారు, అది ఎన్ని ఎకరాలు, ఎంత డబ్బు లేదు. ఢిల్లీలో ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని ఉంది, దానికి ఎన్ని కోట్లు అయ్యేవి, దీనికి ఎన్ని లక్షల కోట్లు అయితే సరిపోతుంది, ఎన్ని సార్లు పడుతుంది. అంటే ఈ రకంగా కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ పెట్టాడు. తర్వాత ఆయన ఇంతకుముందు 600 హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, లాస్ట్ 4 మాసాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ అని 2 మాసాలు కొట్టేశారు. ఇవ్వని హామీలు డ్వాక్రా వాళ్ళకి ఒక 2 సార్లు ఏదో తూతూ మంత్రం చేశారు, 15,000 ఇచ్చారు. ఆయన పాలన అంతే, చెప్పుకోవడానికి ఏం లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి జగన్ అంటే 98% హామీలని కంప్లీట్ అయ్యాయి. ఆయన ఏడ్ చేయొచ్చు ప్రతిదీ, అమ్మఒడి అని, విద్యా దీవెన అని, ఫీజు రియంబర్స్మెంట్ అని, లేకపోతే వసతి దీవెన అని, రైతు భరోసా అని, లేకపోతే ఇవన్నీ. అంతేందుకు మా ఊర్లో చూసుకుంటే ఈ రక్షణ కాలువ గోడ 4 లక్షలు, ఈ ఊరు నుంచి దేవపురం నుంచి కొండలగం 1 కోటి రూపాయలు, స్కూల్ ప్లాహరీ 16 లక్షలు, అలాగే అక్కడ గుడి దగ్గర రోడ్డు ఒక 80,000 రూపాయలు, అలాగే కల్వర్టు మెయిన్ సీసీ రోడ్లు ఒకటి 3 లక్షలు, ఒకటి 4 లక్షలు, ఇంకోటి కాలనీలో సీసీ రోడ్డు దాదాపు 80,000. అంటే ఇవన్నీ ఇంత నిధులు ఎప్పుడు మేము చూడలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.